హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముడిపడని వీడని బంధం పార్ట్ 39. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దామా ఫ్రెండ్స్. గాయత్రి గాయత్రి అంటూ స్టాఫ్ రూమ్లోకి పరిగెత్తుకుంటూ వచ్చింది సురేఖ టీచర్. ఏమైంది టీచర్? కంగారుగా అడిగింది గాయత్రి. కంగ్రాచ్యులేషన్ టీచర్, మీ బాబుకి పెద్ద సినిమా ఆఫర్ వచ్చింది. ఇందాక హెడ్ మాస్టర్తో ఒకతను మాట్లాడుతుంటే విన్నాను అంటుంది. ఏంటి అంటారు పక్కనే ఉన్న ఇద్దరు ముగ్గురు టీచర్లు, మరో ఇద్దరు సార్లు కూడా ఒకేసారి. అవును, మొన్న గుడిలో ప్రోగ్రాం జరిగింది కదా, సిటీ నుంచి ఎవరో డైరెక్టర్ వచ్చాడంట. అనుకోకుండా ఆ ప్రోగ్రాం చూడడంతో ఆ అబ్బాయి వాళ్ళకి బాగా నచ్చాడంట. ఇక పెద్ద ప్రొడ్యూసర్, కొత్త డైరెక్టర్ కాంబినేషన్లో సినిమాకి మీ వియాన్ బాబుని అడుగుతున్నారు అంది సురేఖ టీచర్. మరి బాబు ఏమన్నా ఇచ్చాడా పర్ఫార్మెన్స్? ప్రోగ్రాం జరుగుతున్నంతసేపు నవ్వుతూనే ఉన్నాడు అన్నాడు ఒక సార్. నిజంగా చాలా బాగా చేశాడు, నాకైతే చిన్ని కృష్ణున్నే చూసినట్టు అనిపించింది అంటుంది ఒక టీచర్. అంతలో ప్యూన్ వచ్చి మేడం, ప్రిన్సిపాల్ సార్ రమ్మంటున్నారు అంటాడు. చూసావా గాయత్రి, నేను చెప్పానా ఇదే విషయం అడగడానికి, వెళ్ళు వెళ్ళు అంటుంది సురేఖ టీచర్. వస్తున్నానని చెప్పు అని ఫోన్ తీసుకొని బయటికి వెళ్తుంది. కానీ ఆఫీస్ రూమ్కి వెళ్లకుండా హెడ్ మాస్టర్కి కాల్ చేస్తుంది గాయత్రి. సార్, నాకు క్లాస్ ఉంది, విషయమేంటో ఫోన్లో చెప్పండి సార్ ప్లీజ్ అంటుంది గాయత్రి. ప్రిన్సిపల్ కి గాయత్రి అంటే ఎంతో అభిమానం, అందుకే ఆయన ఫోన్లోనే విషయం చెప్తాడు. లేదు సార్, నాకు ఇష్టం లేదు, ఆఫర్ రిజెక్ట్ అని చెప్పేసేయండి అంటూ కాల్ కట్ చేస్తుంది. ఆ తర్వాత తన క్లాస్ కి వెళ్ళిపోతుంది గాయత్రి ఆ విషయం మర్చిపోయి. మరో 2 రోజులలో 10 లక్షల ఆఫర్తో వస్తాడు డైరెక్టర్. ఆ ఆఫర్ని కూడా రిజెక్ట్ చేస్తుంది గాయత్రి. ఈ విషయం ఊర్లో మొత్తం దుమారం రేగుతుంది. అయినా పట్టించుకోదు గాయత్రి. నేను అసలు ఒప్పుకోను, దాన్ని ఇంటి కోడలుగా ఉండడం పంపించేసేయండి దాన్ని ఇంట్లోంచి. నా కొడుకు జీవితంలో అది ఉండకూడదు అరుస్తుంది శార్వాణి అందరూ హాల్లో ఉండగా. ఏముంది అని అడుగుతాడు కుందన్ అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చి. ఇది నిజమా బహు అని అడుగుతాడు చందులాల్ సాహితీని. సాహితీ ఏడుస్తుంది సమాధానం చెప్పకుండా. బహు అంటే కోడల్ అని అర్థం మార్వాడీలో. దేని గురించి నాన్న అడుగుతాడు కుందన్. వాణ్ణి కూడా అడగండి, మన కొడుకే మన కంట్లో కారం చల్లాడు అంటూ మళ్ళీ ఏడుపందుకుంది శార్వాణి. ఊరుకో వదిన, అన్నయ్య మాట్లాడుతున్నాడు కదా అంటుంది రూప. దేని గురించి మాట్లాడుతున్నారు మీరు అడిగాడు కుందన్ చాలా కంగారుగా. మీరు చేసిన మోసం గురించి అంటాడు హీరా కోపంగా. ఏం జరిగిందన్నయ్య, ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక గొడవ అంటాడు అసహనంగా కుందన్. ఆల్రెడీ భార్య తల్లి చేతిలో నలిగిపోతున్నాడు. నువ్వు నాకు సపోర్ట్ చేసినట్టే ఉండి మళ్ళీ నీ భార్యని వెనకేసుకొస్తావు. ఏమైనా అంటే విడాకులు ఇవ్వాలా అని ఎదురు మాట్లాడతావు. నాకంటే నీ భార్య ఎక్కువైపోయిందిరా నీకు అంటుంది శార్వాణి. నువ్వు నోరు మూస్తావా కాసేపు అని అరుస్తాడు చందులాల్ శార్వాణి పైన. తిట్టండి లేదా కొట్టండి, ఇంట్లో నాకు ఉండే విలువ అదే కదా అంటూ మళ్ళీ ఏడుస్తుంది శార్వాణి. అసలు ఏమైంది, ఎందుకు ఈ గొడవ అసహనంగా మళ్ళీ అడుగుతాడు కుందన్. నువ్వే చెప్పాలి ఏం జరిగిందో. నీ భార్యకి ఆల్రెడీ పెళ్ళయిందని తెలుసు, కానీ ఒక బిడ్డ కూడా అని మాకెందుకు చెప్పలేదు సూటిగా అడుగుతాడు హీరా. ఇక కుందన్ ఏమీ మాట్లాడక తలదించుకుంటాడు. వీళ్ళకెలా తెలిసింది ఈ విషయం అనుకుంటూ మెల్లిగా సాహితీ వైపు చూస్తాడు. తను ఆల్రెడీ ఏడుస్తూ ఉంది. చెప్పు, ఇది నిజమా? మమ్మల్ని మోసం చేశావా అని అడుగుతాడు హీరా దగ్గరకొచ్చి. నిజమేనా? కాదు, ఇది నిజమే అంటుంది శార్వాణి. కుందన్ మౌనంగా ఉండడం చూసి, చెప్పు కుందన్, మీ అమ్మా నాన్న నీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, వాళ్ళని మోసం చేయాలని నీకెందుకు అనిపించింది? చిన్నప్పటి నుంచి చూస్తున్నా, నువ్వంటే వాళ్ళకి చాలా ఇష్టం, అందుకే నువ్వు ప్రేమించిన అమ్మాయి తనకు పెళ్ళైనా నీకోసం పారిపోయి వచ్చిందంటే వాళ్ళు ఒప్పుకున్నారు కూడా. వాళ్ళ మంచితనానికి నువ్విచ్చే విలువ ఇదేనా? చెప్పు, మీ అమ్మ అడుగుతుంది నిజమేనా? ఏమి
తెలియనట్టే అడిగింది రూప. అవును, అది నిజమే అన్నాడు కాసేపటికి కుందన్. అంతే, తండ్రి వచ్చి చెంప చెల్లుమనిపించాడు కుందన్ది. కోపం వచ్చిన సాహితి, అసలు మీరెవరు మా ఫ్యామిలీలో జోక్యం చేసుకోవడానికి? ఇప్పుడు తండ్రి కొడుకుల గొడవ పడుతున్నారు, మీకు హ్యాపీగా ఉందా? గొడవ తగ్గించేది పోయి పెద్దదిగా చేస్తున్నారు అని అంటుంది రూపాన్ని ఎవరిని ఏమనాలో తెలియక. అంతే, అందరూ షాక్ అయిపోతారు సాహితీ మాటలకి, రూపా కూడా. ఇక వెంటనే కుందన్ వెళ్ళి సాహితీ చెంపపై కొడతాడు. ఆ మాట వినగానే, మరొకసారి ఆ కూత కూసావంటే నాలుక చీరేస్తాను. ఎలా కనిపిస్తున్నారు నా ఫ్యామిలీ మెంబర్స్ నీకు? ఆమె ఎవరో కాదు, నా అత్త, నా తండ్రి చెల్లెలు. నాపై నా తండ్రికి ఎంత హక్కు ఉందో ఆమెకు అంతే హక్కు ఉంది నా పైన. హద్దుల్లో ఉండు నా ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడేటప్పుడు. నీలాగా చీఫ్ ఫ్యామిలీ నుంచి రాలేదు మేము అంటాడు కుందన్. అంతే, ఏడుస్తూ పైకి వెళ్ళిపోతుంది సాహితి. హీరా చందులాల్ హ్యాపీ అయిపోతారు. అయినా శారవాణి గొడవ చేస్తుంటే హీరా రూపాకి మెల్లిగా సైగ చేస్తాడు తనని రూమ్ కి తీసుకెళ్ళమని. దాంతో ఆమె తీసుకెళ్తుంది. కుందన్ వాళ్ళని ఫేస్ చేయలేక బయటికి వెళ్ళిపోతాడు బాధగా. ఆ రోజు శుక్రవారం కావడంతో బాబుని తీసుకొని గాయత్రి గుడికి వెళ్తుంది. ఏమ్మా, మీ ఆయన వచ్చాడా దుబాయ్ నుంచి? అడిగింది తెలిసిన ఆవిడ. లేదండి, ఇంకో 6 నెలలు పట్టొచ్చు అంటున్నారు అంటుంది గాయత్రి. అవునా, ఇంకా 6 నెలలు అంటే బాబుకు 2 ఏళ్ళు నిండుతాయి. పాపం తండ్రి మనసు వీడిపై ఉండి ఉంటుంది అంటూ బాబుని ఎత్తుకొని ముద్దు చేస్తుంది ఆవిడ. గర్భగుడి వైపు చూస్తూ కళ్ళలో నీళ్లు తెచ్చుకుంటుంది గాయత్రి. తన కంటి తడి ఆ దేవుడికి మాత్రమే తెలుసు అనుకుంటూ. బాబుకి బొట్టు పెట్టి ఇచ్చేసి వెళ్ళిపోతుంది ఆమె. ఆ తర్వాత ప్రదర్శనలు కంప్లీట్ చేసుకొని దర్శనం చేసుకున్నాక గుడిలో పక్కన కూర్చుంటుంది గాయత్రి. బాబుకి కొబ్బరి ముక్క ఇవ్వడంతో దాన్ని నోట్లో పెట్టుకొని ఆడుకుంటూ ఉంటాడు కింద. బాబుని చూస్తూ, ఎన్ని కష్టాలు పడి ఈ రోజు ఇలా మొండిగా నిలదొక్కుకున్నాను. నీకు తండ్రి ప్రేమ లేదు, అది నీకు ఎప్పటికీ దొరకదు కూడా. నీకు అమ్మ ప్రేమే కాదు, నాన్నది కూడా నా దగ్గరే వెతుక్కో నాన్న. కానీ నన్ను ఎప్పుడు ప్రశ్నించకు, నన్ను విడిచి వెళ్ళకు, నాకున్నది నీవే అనుకుంటుంది గాయత్రి. తను ఆ ఆలోచనలో ఉండగా ఎవరో తన భుజంపై చేయి వేస్తారు. చటుక్కున తిరిగి చూస్తే శ్యామల నవ్వుతూ. వదిన అంటుంది నవ్వుతూ గాయత్రి కూడా. శ్యామల రమేష్ భార్య. ఏమ్మా, మళ్ళీ గతం గురించి ఆలోచిస్తున్నావా అంటుంది శ్యామల కూర్చుంటూ. అదేం లేదు వదిన అంటుంది గాయత్రి. మరి నీ కళ్ళల్లో కన్నీళ్ళేంటి అంటూ కళ్ళు తుడుస్తుంది. నీ కష్టాలన్నీ దాటేశావు, ఇప్పుడు నువ్వు ఒంటరినివి కాదు, నీకు వాడు తోడు ఉన్నాడు, వాడే నీ ధైర్యం, ఇలా అనుకొని ముందుకు సాగాలి నువ్వు అంటుంది శ్యామల. థ్యాంక్స్ వదిన, నేనెవరో తెలియకుండా నాకు ఎంతో సహాయం చేశారు నువ్వు అన్నయ్య. ఈ ఊరికి వచ్చినప్పుడు అందరూ నన్ను వింతగా చూశారు, కానీ ఇప్పుడు ప్రేమగా పలకరిస్తున్నారు. దానికి కారణం మీరే, మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను అంటుంది గాయత్రి. పెద్ద పెద్ద మాటలు ఎందుకు పిచ్చిదానిలాగా, ఇవాళ స్కూల్కి వెళ్ళేది లేదా అని అడుగుతుంది శ్యామల. ఉంది వదిన, కొంచెం లేటుగా వస్తానని చెప్పాను అంటుంది. సరే, దర్శనం అయిపోయింది కదా, ఇక వెళ్దామా అంటుంది శ్యామల. అలాగే వదిన అని బాబుని ఎత్తుకొని బయలుదేరుతుంది గాయత్రి. బాబు మదర్ని కలవనే లేదా నువ్వు అడిగాడు కళ్యాణ్. లేదు సార్, ఎన్నిసార్లు ట్రై చేసినా ఆమె ఆఫీస్ రూమ్ కి రావడం లేదు. ఫోన్లో చెప్పేస్తుంది ప్రిన్సిపల్ కి చాలా ఈజీగా రిజెక్ట్ అని. మీరు చెప్పమన్నట్లు 10 lakhs కాదని 20 lakhs ఆఫర్ ఇచ్చినా నాట్ ఇంట్రెస్ట్ అని చెప్పేస్తుంది ఈసారి గట్టిగా అన్నాడు అతను. ఆ మాట విని ఓకే, యూ కెన్ గో నౌ అన్నాడు కళ్యాణ్ దీర్ఘంగా ఆలోచిస్తూ. ఎక్కడికి వెళ్తున్నారు అడుగుతుంది నందన కళ్యాణ్ రూమ్ కి వచ్చి. కళ్యాణ్ని. ఆఫీస్ వర్క్ అంటాడు కళ్యాణ్. అదే ఎక్కడికి అని అడుగుతుంది నందన. ఢిల్లీ అంటాడు. నేను ఢిల్లీ ఎప్పుడూ చూడలేదు, నన్ను తీసుకెళ్ళొచ్చు కదా అంటుంది చనువుగా నందన.
నో, అక్కడికి వెళ్తే నేను ఫుల్ బిజీగా ఉంటాను. మీరొక్కరే రూమ్ లో ఉండాల్సి వస్తుంది అన్నాడు కళ్యాణ్. పర్వాలేదు, నేను మీతో ఆఫీస్ కి కూడా వస్తాను అంటుంది మొండిగా. ప్లీజ్ నందన, ఇరిటేట్ చేయకండి, వెళ్ళండి అంటాడు. దాంతో సైలెంట్ గా బయటికి వచ్చేస్తుంది నందన. తను బయటికి వస్తుంటే అను ఎదురై, ఏంటి ఇవాళ ఆఫీస్ కి వెళ్ళలేదా అంటుంది కాఫీ కప్పు చేతిలో పట్టుకొని. నో, పెద్దగా వర్క్ అంటూ తన రూమ్ లోకి వెళ్ళిపోతుంది నందన, ఆమెని వెనక నుంచి అనుమానంగా చూస్తూ. కళ్యాణ్ రూమ్ కి వెళ్ళి హాయ్ అన్నయ్య అంటుంది అను. హాయ్ బంగారం అంటాడు కళ్యాణ్ అనుని. చాలా రోజుల తర్వాత తనని బంగారం అని పిలవడంతో ఎంతో హ్యాపీ అయిపోతుంది అను. ఎక్కడికి వెళ్తున్నారు అడుగుతుంది అను. చెప్తాడు కళ్యాణ్. మళ్ళీ ఎప్పుడు వస్తావు అదైనా చెప్తావా లేదా అంటుంది అను నవ్వుతూ. కళ్యాణ్ చాలా త్వరగా వస్తానురా అంటాడు రెండు చేతులతో అను చెంపల్ని తడుతూ. చాలా రోజుల తర్వాత అన్నయ్య హ్యాపీగా కనిపిస్తున్నాడు అనిపిస్తుంది అనుకి. దానికి కారణం ఏంటి? వెంటనే వెళ్ళి శరత్కి కాల్ చేసి చెప్తుంది. 2 రోజుల నుంచి నాకు అలాగే కనిపిస్తున్నాడు అన్నాడు శరత్. అవునా, మరిప్పుడు ఢిల్లీ వెళ్తున్నాడంట. అదేంటి బ్యాగ్ ప్యాక్ చేసుకుంటున్నాడు అంటుంది దిగులుగా. వాట్, ఢిల్లీనా? ప్యాకింగ్ చేసుకుంటుందా? అది నాకు తెలియకుండా? నేనిప్పుడే వస్తాను ఉండు అంటాడు శరత్. నువ్వు వచ్చేసరికి అన్నయ్య వెళ్ళిపోతాడు. నువ్వే కాల్ చేసి అన్నయ్యను పిలిపించుకొని వీలైతే అన్నయ్యతోనే ఉండు. నాకెందుకో భయంగా ఉంది. చాలా రోజుల తర్వాత హ్యాపీగా కనిపిస్తున్నాడు, కానీ ఆయన మనసులో బాధ మాత్రం తగ్గలేదు అంటుంది భయపడుతూ అను. నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. వీలైతే వాడితోనే వెళ్తాను, ఓకేనా? నువ్వు టెన్షన్ పడకు, ఇంట్లో వాళ్ళకి టెన్షన్ పెట్టకు. నాకు వాడి తర్వాతే ఏదైనా అంటాడు శరత్. అలాగే అన్నయ్య, థ్యాంక్ యూ అంటూ కాల్ కట్ చేస్తుంది అను. నీ అబ్బా, స్టమక్ పెయిన్ అని చెప్పి నా కారు ఎక్కావు ఎందుకురా? హాస్పిటల్కి వెళ్ళక కోపంగా అడుగుతాడు కళ్యాణ్. నువ్వు నా తోడుంటే ఎన్ని బాధలైనా పడతానురా, ఈ కడుపు నొప్పిదేముంది అన్నాడు శరత్. నిజం చెప్పురా, నీకు నిజంగానే పెయిన్ ఉందా అడిగాడు కళ్యాణ్. లేదురా, నువ్వు ఎటు వెళ్తున్నావో అని నాకు డౌట్ వచ్చింది, అందుకే అన్నాడు అసలు విషయం చెప్తూ శరత్. నిన్ను ఈ జన్మలో మార్చలేం అని తిట్టుకుంటూ కార్ స్పీడ్ ఇంకా పెంచాడు కళ్యాణ్. మధ్యాహ్నం కల్లా బీచ్ పల్లి చేరుతారు. అక్కడ హోటల్స్ లేవు కాబట్టి ఆ ఊరి సర్పంచ్ కేటాయించిన ఒక క్యాటేజ్ లో దిగారు ఇద్దరు. సడన్ గా ఈ ఊరికి ఎందుకు వచ్చావురా అడిగాడు శరత్. ఇక్కడ ల్యాండ్ కొందామని అనుకుంటున్నాను అంటూ ఏదో ఒకటి చెప్పేశాడు కళ్యాణ్. ఎలాగైనా బాబుని రేపు ఒకసారి చూడాలి, ఎత్తుకోవాలి అనుకుంటాడు కళ్యాణ్. అబ్బబ్బా, బాబు బాగా అల్లరి వాడైపోయాడమ్మా అంటుంది మంగమ్మ. అవునా, ఎక్కడున్నాడు అంటుంది అప్పుడే స్కూల్ నుంచి వచ్చిన గాయత్రి నవ్వుతూ మంగమ్మని అడుగుతుంది. చూడండి వంటింట్లో ఏం చేస్తున్నాడో అంటుంది మంగమ్మ. గాయత్రి వెళ్ళేసరికి ఒక పెద్ద బౌల్లో ఎండబెట్టిని పక్కకు పెట్టిన కందిపప్పు అంతా కిచెన్ లో చల్లేశాడు. పైగా పప్పుతో ఆడుకుంటూ నవ్వుతున్నాడు వియాన్. 2 కిలోల పప్పు మొత్తం చల్లి పడేశాడు అంటుంది కోపంగా చూస్తూ మంగమ్మ. ఆ మాటకి కూడా అందంగా నవ్వుతున్నాడు వియాన్. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే తప్పకుండా కామెంట్ లో నాకు చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను. మైత్రి.